మిత్రులారా నమస్తే. శ్రీశ్రీ మహాప్రస్థాన కవితా ప్రవాహ ఝరిలో ఈదులాడడానికి సిద్ధంగా ఉన్నారా? మరైతే ఎందుకు ఆలస్యం? ఇవాళ మహాప్రస్థానం నుండి 4 కవితల్ని ఆలపించుకొని ఆ శబ్ద సౌందర్యాన్ని తనివి తీరా ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం. మొదటి కవిత అవతారం. యముని మహిషపు లోహ ఘంటలు మబ్బు చాటున ఖణేల్మన్నాయి, నరకలోకపు జాగిలమ్ములు గొలుసు త్రెంచుకు ఉరికి పడ్డాయి, ఉదయ సూర్యుని సప్తహయములు నురుగులెత్తే పరుగు పెట్టేయి, కనకదుర్గా చండసింహం జూలు దులిపి ఆవులించింది, ఇంద్రదేవుని మదపుటేనుగు ఘీంకరిస్తూ సవాల్ చేసింది, నందికేశుడు రంకె వేస్తూ గంగడోలును కదిపి గెంతేడు, ఆదిసూకర వేదవేద్యుడు గుర్గురిస్తూ కోరసాచాడు, పుడమి తల్లికి పురుటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి. ఇది ఒక అభ్యుదయవాద కవిత. ప్రతిఘటించడం, పోరాడటం అభ్యుదయ కవిత్వంలోని ఒక లక్షణం. ఇక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థపై శ్రామికులు చేసేటటువంటి తిరుగుబాటును శ్రీశ్రీ గారు ప్రతీకాత్మకంగా వ్యక్తపరిచారు. ఎలా అంటే, యముడి మహిషపు లోహ ఘంటలు మబ్బు చాటున ఖణేల్మన్నాయి. యముడి యొక్క వాహనం దున్నపోతు. ఇప్పుడు ఇది ఎదిరించడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు ఆ నాదమే లోహపు గంటలు ఖణేల్మనడం అంటే పోరాడడానికి సిద్ధంగా ఉంది. నరకలోకపు జాగిలమ్ములు గొలుసు త్రెంచుకు ఉరికి పడ్డాయి. ఇక జాగిలం అంటే కుక్క. ఆ నరకము లోకంలో ఉన్నటువంటి ఆ కుక్కలన్నీ గొలుసులు తెంచుకొని ఎదిరించడానికి సిద్ధమయ్యాయి. ఉదయ సూర్యుని సప్తహయములు నురుగులెత్తే పరుగు పెట్టేయి. ఉదయిస్తున్నటువంటి సూర్యుని 7 గుర్రాలు నురుగులెత్తే పరుగులు అంటే అంత వేగంగా, అంత ఆవేశంగా ఎదిరించడానికి, యుద్ధం చేయడానికి పరిగెత్తుతూ ఉన్నాయి. కనకదుర్గా చండసింహం జూలు దులిపి ఆవులించింది. సింహం మామూలు సింహం కాదు, చండసింహం. చండసింహమే కాదు, కనకదుర్గా చండసింహం. అంత ఆవేశంతో, అంత కోపంతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది సింహం. ఇంద్రదేవుని మదపుటేనుగు ఘీంకరిస్తూ సవాల్ చేసింది. ఏనుగు ఘీంకారమే ఎదుటివారికి భయాన్ని కల్పిస్తుంది. ఇది మదపుటేనుగు, అందులో ఇంద్రదేవునిది ఐరావతం. యుద్ధానికి సిద్ధమై ఆ నాదాన్ని వ్యక్తీకరిస్తోంది ఘీంకరింపు ద్వారా. నందికేశుడు రంకె వేస్తూ గంగడోలును కదిపి గెంతేడు. నందికేశుడు శివుడి యొక్క వాహనం రంకె వేసి గెంతుతోంది యుద్ధానికి. ఆదిసూకర వేదవేద్యుడు గుర్గురిస్తూ కోరసాచాడు. భగవంతుడి యొక్క మరో అవతారం ఆదివరాహ అవతారం. ఇక్కడ ఆ పంది గుర్గుర్ అనే శబ్దాన్ని గుర్గురిస్తూ కోరసాచాడు. అది కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ దేని కొరకు అంటే, పెట్టుబడిదారీ వ్యవస్థ పైన శ్రామిక వ్యవస్థ, శ్రామికులు చేసేటటువంటి తిరుగుబాటు. ఫలితం ఏమిటి? పుడమి తల్లికి పురుటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి. ఏదైతే శ్రామిక జనావళి కోరుతూ ఉందో సమసమాజం, ఆ సమసమాజం వైపుగా ఆ మరో ప్రపంచాన్ని సృష్టించడం కోసం పుడమి తల్లి పురిటి నొప్పులు పడుతోంది అంటూ అద్భుతంగా వ్యక్తీకరించారు శ్రీశ్రీ గారు. తర్వాతి కవిత బాటసారి. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి 3 రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండం తీవ్రం
జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం. కళ్ళు వాకిట నిలిపి చూచే పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తోందో, చింత నిప్పులలాగు కన్నుల చెరిగిపోసే మంటలెత్తగా, గుండు సూదులు గృచ్చినట్లే శిరోవేదన అతిశయించగా, రాత్రి నల్లని రాతి పోలిక గుండె మీదనే కూరుచుండగా, తల్లి పిల్చే కళ్ళ దృశ్యం కళ్ళ ముందట గంతులేయగా, చెవులు సోకని పిలుపులేవో తలచుకుంటూ కలత కంటూ, తల్లడిల్లే కెళ్ళగిల్లే పల్లటిల్లే బాటసారికి ఎంత కష్టం. అతని బ్రతుకునకదే ఆఖరు, గ్రుడ్డి చీకటిలోన గూబలు ఘూకరించాయి. వాన వెలసి మబ్బులు ఒక మెరుపు మెరిసింది, వేగుజామును తెలియజేస్తూ కోడి కూసింది. విడిన మబ్బుల నడుమ నుండి వేగుజుక్క వెక్కిరించింది. బాటసారి కళేబరంతో శీతవాయువు ఆడుకుంటోంది. పల్లెటూళ్ళో తల్లికేదో పాడు కలలో పేగు కదిలింది. ఒక కరుణరసాత్మకమైనటువంటి కవిత బాటసారి. ఇందులో ఒక విలక్షణమైనటువంటి పోలిక, రాత్రి నల్లని రాతి పోలిక గుండె మీదనే కూరుచుండగా, రాత్రిని ఒక నల్లని రాయితో పోలుస్తూ, ఆ రాయి గుండె మీద ఉంటే ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది, ఆ బాధ, ఆ భారం. అలా ఆ బాటసారి యొక్క కష్టాన్ని వివరిస్తూ ఉన్నాడు. అలాగే ఆ బాటసారి చనిపోయాడు అక్కడ. పల్లెటూళ్ళలో తల్లికేదో పాడుకలలో పేగు కదిలింది. తల్లి గర్భం నుంచే కదా ఎవరైనా ఉదయించేది. కాబట్టి ఇక్కడ ఈ బిడ్డ చనిపోయిన విషయం, పట్టణంలో కొడుకు చనిపోతే పల్లెటూళ్ళలో తల్లి కలలో పేగు కదిలింది అంటాడు. అలాంటి పదబంధాలతో కరుణని అత్యద్భుతంగా ఆవిష్కరించిన కవిత బాటసారి. తర్వాతి కవిత ఆశాదూతలు. స్వర్గాలు కరిగించి స్వప్నాలు పగిలించి రగిలించి రక్తాలు రాజ్యాలు కదిపి, ఒకడు తూర్పు దిక్కునకు పాపాలు పండించి భావాలు మండించి కొలిమి నిప్పులు రువ్వి విలయలయ నవ్వి, ఒకడు దక్షిణ దిక్కుకు ప్రాకారములు దాటి ఆకాశములు తాకి లోకాలు ఘూకాల బాకాలతో నుంచి, ఒకడు దీచికి సింధూర భస్మాలు మందార హారాలు సాంద్రచందన చర్చ సవరించి, ఒకడు పడమటికి మానవకోటి సామ్రాజ్య దూతలు కళాయజ్ఞాశ్వముల్ గాలులై తరగలై తావులై పుప్పొళ్ళు కుంకుమల్ పొగలై సాగిరి. తర్వాత కవిత పేరు ఐ. భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను, స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం అనలవేదిక ముందు అస్ర నైవేద్యం. లోకాలు భవభూతి శ్లోకాలు పరమేష్ఠి జూకాలు నా మహోద్రేకాలు, నా ఊహ చాంపేయమాల రసరాజ్య డోల నా ఊళ కేదార గౌళ. గిరులు సాగరులు కంకేళికా మంజరులు ఝరులు నా సోదరులు. నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అంటూ శ్రీశ్రీ గారు అయ్యేనటువంటి ఈ కవితలో తన యొక్క భావాల్ని, తన గురించి తాను ప్రమాద్భుతంగా వివరిస్తూ ఉన్నాడు. నాదొక స్వర్గం, నేనొక దుర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గం. సత్యమే, అతని మార్గం ఇతరులకు ఏమాత్రము సాధ్యం కానటువంటిది. మిత్రులారా, ధన్యవాదాలు. తర్వాత కవితలు మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్.